జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. 6వ స్కంధంలో ఉన్నాం. ఈ 6వ స్కంధం ప్రారంభంలో పోతనామాత్యులు తన వంశ చరిత్రను చెప్పుకొని ఆ తర్వాత ఈ భాగవతాన్ని నేను కృష్ణార్పణం గావిస్తున్నాను, కృతిపతి ఆ మహావిష్ణువే అని అందరికీ తెలియచేశారు. తెలియచేసి భాగవత కథను ప్రారంభించారు. కృష్ణ సమర్పితం అయ్యేదైన మహాభాగవతంలోని 6వ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాను. శ్రీహరి పాదాలను స్మరించడం వల్ల సంతుష్టులైన సౌనకాది మహర్షులతో పురాణ ఇతిహాసాలను చెప్పడంలో విఖ్యాతుడైన సూత మహర్షి ఇలా అన్నారు అని నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు ఇలా తెలియజేస్తున్నారు అని చెప్తూ, శ్రీరమణి రమణ కథా పారాయణ చిత్తుడగుచు పలిక పరీక్షిద్భూరమణు దాదరంబున సూరి జనానంద సాంద్ర సుఖ యోగేంద్రున్. శ్రీమన్నారాయణ కథలను పారాయణం చేస్తూ సూత మహర్షి చెప్తున్నారు. శ్రీమన్నారాయణ కథలను పారాయణం చేస్తూ పరీక్షిన్ మహారాజు ఆదరంతో ఆనంద సాంద్రుడైన సుఖ యోగేంద్రుని ఇలా అడిగారు. షడ్గుణైశ్వర్య శాశ్వత మూర్తి వైనట్టి మునినాథ దయతోడ ముక్తి పదము మున్నుగానే మార్గమును వినిపించితి వారయనపవర్గ భూరి మహిమ గ్రమయోగ సంభవ బ్రహ్మంబు తోడన యను వందనగునవి వినుతికెక్క మరియు సత్వరజస్తమ ప్రభావంబుల గడిది అయ్యున్నట్టి కర్మచయము నప్పటప్పటి కణగని ఎట్టి ప్రకృతి గలుగు పురుషుని భోగార్థ ఘటన దేహ కారణారంభ రూప మార్గంబు మొదలు మాటి మాటికి నన్నియు దేటపడగా. పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని ఇలా అడిగారు. ఐశ్వర్యము, ధైర్యము, కీర్తి, తేజస్సు, జ్ఞానము, వైరాగ్యము అనే ఈ 6 గుణాలతో వెలుగొందుతున్నావు ఓ సుఖ మహర్షి, ఓ మునినాథ. దయతో ముక్తి మార్గాన్ని గురించి నాకు వినిపించవు. నివృత్తి మార్గంలో మానవుడు జ్ఞానయోగం ద్వారా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పావు. మానవుడు సత్వరజ స్తమో గుణాల వల్ల ప్రకృతికి లొంగి అనేకమైన దుష్కర్మలు ఆచరిస్తాడు కదా, దానివల్ల అనేక జన్మలనెత్తి సంసార బంధాల్లో చిక్కుకుంటాడు కదా. ఇలాంటి ప్రవృత్తి మార్గాన్ని నాకు చెప్పావు అని, మళ్ళా ఇంకా అనేకమైన పాప లక్షణాలు, నానావిధ నరకాలు, వాటికి ఆది అంతాల గురించి కూడా చెప్పావు. స్వయంభువ మన్వంతరం, ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశం, వాళ్ళ చరిత్ర గురించి కూడా వివరించావు. ద్వీపాలు, నవవర్షాలు, సముద్రాలు, నదులు, ఉద్యానవనాలు, వృక్ష విశేషములు, కుల పర్వతాలు, వాటన్నిటి గురించి చెప్పావు. మనకి అన్ని కూడా మనకి పంచమ స్కంధంలో వస్తాయి. భూమండలము, దాని పరిమాణం, జ్యోతిష్ చక్రం కదిలే తీరు, అసలు ఈ సృష్టిని అంతా పరమేశ్వరుడు ఎలా నిర్మించాడో ఆ విధం అంతా కూడా చెప్పావు. చెప్పి కడిది వేదనలకు గారణంబయ్యుండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుడు బ్రతికడి మార్గంబు పరమ పుణ్య తెలియ పలుకవయ్యా. ఓ పరమ పుణ్య స్వరూప, ఓ సుఖదేవ, వేదనలకు కారణమైన ఆ నరక కూపంలో పడకుండా మానవుడు సుఖంగా ఉండే మార్గాన్ని నాకు తెలియచెప్పు స్వామి అని అడిగితే పరీక్షణ్ మహారాజుకి సుఖ యోగేశ్వరుడు ఇలా అంటున్నాడు. కట్టా త్రికరణములచే బుట్టిన దురితములనప్పుడు పొలియింపని యా కట్టడి దేహం బుడిగిన గొట్టాడును బిట్టు నరక కూపంబులలో. ఓ నరేంద్ర, మనస్సు, వాక్కు, శరీరము త్రికరణాలు. ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటి చేత పుట్టిన పాపాల కారణంగా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుడు నరక కూపంలో పడి బాధలు అనుభవిస్తాడు. కాపునగాల కింకర వికారము గానకమున్న మృత్యుడు దుర్భావన చిత్తమున్ వెడగు పాటును జందకమున్న మేనిలో జీవము వెల్గుచుండి తన చెల్వము దప్పకమున్న మున్నుగా భావన చిత్తుడై యఘము బాయు తెరంగొన రింపగాదగున్. కనుక
వికారమైన ఆకారాలతో కాలకింకుర్లు కంటికి కనిపించక ముందే, అంటే మృత్యువుకు ముందే, మృత్యువు నన్ను మింగబోతోంది అని మనస్సు జడత్వాన్ని పొందక ముందే, శరీరం పటుత్వాన్ని కోల్పోక ముందే పావనమైన చిత్తంతో పాపాలను తొలగించుకునే ఉపాయాన్ని ఆలోచించాలి. అంతా అయిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ముందే మేల్కోవాలి. కాలం బెడగని పాపము మూలము తెరుపంగవలయు మును రోగములందేలిన దోషము నెరుగుతూ వాలాయము దాని నడుచు వైద్యుని భంగిన్. రోగం రావడానికి మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని తగ్గించే వైద్యుళ్లాగా మానవుడు తన పాపాలకు మూల కారణం తెలుసుకొని కాలం వృధా కాకుండా దాన్ని నశింపజేసుకోవాలి. అనవుడున అతని కనియ భూకాంతుండు కనుకలి వినుకలి కలిగినట్టి పాపము దనకు నొప్పనిదని కనిజాల పరితృప్తుండయ్యు గ్రమ్మర నొనర్చు మూఢాత్మునకు దోష మోచనం వెయ్యది యారయా నెరిగింపు మదియుగాక కలుషమొక్కట చోట గావించునొక చోట గావింపకుండు దత్కర్మ మెరిగి అట్టి జనుడు పుణ్యమే రీతి చేసిన నది ఫలింప నేరదని తలతూ చలిల మందు మేలి మనిలంబు బోవంగ గజము గ్రుంకు వెట్టు గతియు బోలే. ఆ మాటలు విన్న పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షితో ఇలా అన్నారు. పాపాలను కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ పాపాలు చెయ్యకూడదు అని తీర్మానించుకుంటాడు మానవుడు, కానీ దాన్ని ఉల్లంఘించి మళ్ళీ తిరిగి పాపాలు చేస్తుంటాడు. అలాంటి మూఢుడు, అజ్ఞాని, అలాంటి మూఢుడికి పరిహారం ఏంటి? అది కాక మానవుడు ఒక్కొక్కసారి పాపం చేస్తాడు, ఒక్కోసారి చెయ్యడు. అలాంటి వాడు పుణ్యం చెయ్యడు, చేసినా అది ఫలించదు అని తలుస్తాను. ఏనుగు నీళ్ళలో మునిగిన దాని మలినం పోదు, అది చాలక ఇంకంత దుమ్ము చల్లుకుంటూ ఉంటుంది కదా అని అంటే, అప్పుడు సుఖ మహర్షి ఇలా అన్నాడు. కర్మము కర్మ చేతను నిర్మూలము కాదు, తెలియనేరక తానే కర్మము చేసిన ప్రతి కర్మం వనరింపవలయు కలుష విదూరా. అప్పుడు సుఖ మహర్షి ఇలా అన్నారు. పుణ్యమూర్తి, ఒక కర్మ చేసినందువల్ల వచ్చే ఫలితం వేరే కర్మ చేసినందువల్ల నిర్మూలనం కాదు. ఇప్పుడు ఏదో పాపం చేసి నేను తర్వాత పుణ్యం చేశాను అంటే ఈ పాపం కొట్టుకుపోదు, పుణ్యం కొట్టుకుపోదు. అంటే తెలిసి చేసిన కర్మ వల్ల ఏమి జరగదు, తెలియక చేసిన కర్మఫలం ప్రాయశ్చిత్తం చేసుకుంటే నశిస్తుంది అని హితము గల కుడుపు మరి రుగ్వితతుల బొడమంగ నేని విధమున నతి సద్వ్రతుడైన వాడు నిర్మలమతి చేనగరాసి నెల్ల మట్టము సేయున్. హితమైన భోజనం చేస్తే రోగాలు రావు, అలాగే సత్ప్రవర్తనతో కలవాడు నిర్మలమైన మనస్సుతో పాపాలను తొలగించుకుంటాడు అని సుఖ మహర్షి చెప్తున్నారు. తపమున బ్రహ్మచర్యమున దానములన్ శమ సద్దమంబులన్ జపముల సత్య శౌచముల సన్నియమాది యమంబులన్ కృపా నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తను వాక్య జంపు బాపపు గుది దృంతురగ్ని శత పర్వవనంబుల నేర్చు కైవడిన్. తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, దానాల చేత, శమ దమాదుల చేత, శమము దమము, అంతఃకరణ శుద్ధి అలాగే బాహ్య శుద్ధి, జపాలు చేయడం వల్ల, సత్యము శౌచము వల్ల, నియమాల వల్ల ధర్మవర్తనలు మనోవాకాయ కర్మలకు చెందిన పాప సమూహాన్ని అగ్ని ఎలా అయితే వెదురు డొంకల్ని కాల్చేస్తుందో అలా దహించేస్తారు అని. అంతేకాకుండా కొందరు పుణ్యవర్తనులు గోప కుమార పదార వింద జానంద మరంద పాన కలనారత షట్పద చిత్తులవుచు గోవింద పరాయణుల్ విమల వేషులు దోషమడంతురాత్మలం చెందిన భక్తి చేత రవి చేకొని మంచు నడంచు కైవిడెన్. కొంతమంది వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటే, ఇంకొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు ఆ మహావిష్ణువు ఆ శ్రీకృష్ణుని చరణామృత మకరందాన్ని పానం చేయడంలో తుమ్మెదలు లాంటి వాళ్ళు. భక్తితో నిరాడంబర్లైన గోవింద పరాయణులు తమ ఆత్మలో పెంపొందిన భక్తి చేత ఎలా అయితే సూర్యుడు వస్తే మంచు హరించిపోతుందో అలాగా సమస్త దోషాలను పోగొట్టుకుంటారు. మరి భక్తి చేత కొందరు వరి మార్తురు మొదలు ముట్ట పాపంబుల నిష్ఠురతర కరముల సూర్యుండరుదుగ బెను మంచు బించ మణగిన భంగిన్. కొంతమంది సూర్యుడు తన ప్రచండ కిరణాలతో పెను చీకటిని అణిచేసినట్టుగా తమ భక్తితో పాపాలన్నీ కూడా నిర్మూలించుకుంటారు. దంతిపురనాథ వినుముఖ మంతన మెరిగెంతు శమదమంబులు
నహ నంహోవంతు శుభవంతు జేయవు కంతుని గురు భక్తి ముక్తి కలిగించు గతిన్. ఓ రాజా విను, నేను నీకు ఒక రహస్యం చెప్తాను. అదేంటంటే, శ్రీహరి మీద భక్తి ముక్తిని కలిగించినట్లుగా శమధమాది సద్గుణాలు పాపాత్ముణ్ణి శుభవంతునిగా చెయ్యలేవు. హరికి నర్థము ప్రాణం అర్పితంబుగా నుండు వాని కైవల్యం ఎవ్వనికి లేదు. వనజలోచను భక్త చెరుల సేవించిన వాని కైవల్యం ఎవ్వనికి లేదు. వైకుంఠ నిర్మల వ్రతపరుండైనట్టి వాని కైవల్యం ఎవ్వనికి లేదు. సరసి జోదరు కథా శ్రవణ లోలుండైన వాని కైవల్యం ఎవ్వనికి లేదు. లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి శమధమాదుల శౌచముల దాన ధర్మ సుఖముల సుస్థిర స్థానమైన వైష్ణవ జ్ఞాన జనిత నిర్వాణ పదము. రాజా, ఎవరైతే తమ అర్థాన్ని ప్రాణాన్ని శ్రీహరికి అర్పిస్తారో వాళ్ళకి లభించే కైవల్యం ఇంకెవరికి లభించదు. కైవల్య పదం లభిస్తుంది వాళ్ళకి. శ్రీహరి యొక్క భక్తులను ఎవరు సేవిస్తారో వాళ్ళకి లభించే కైవల్యం ఇంకెవరికి లేదు. శ్రీహరి యొక్క నిర్మల వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి లభించే కైవల్యం ఇంకెవరికి లేదు. శ్రీహరి యొక్క కథలను వినటం వల్ల ఎవరు ఆసక్తి కనబరుస్తారో వారికి లభించే కైవల్యం ఇతరులకు లేదు. తపస్సు వలన కానీ, బ్రహ్మచర్యం వలన కానీ, శమ దమాదుల వలన కానీ, సత్య శౌచముల వలన కానీ, దాన ధర్మాల వలన కానీ ప్రాప్తించని కైవల్య పదం అది ఒక్క విష్ణు భక్తి వల్లనే సంప్రాప్తమవుతుంది అని సుఖ మహర్షి చెప్పారు. హరయనెన్నడు జేటు లేనట్టి ముక్తి వర్మ మీ లోకమందునెవ్వనికి గలదు. సాధులను శీలురు సజ్జనులను హరిపరాయణ తత్పరులగుటగాక. సాధువులు, పుణ్యశీలం కలిగిన వాళ్ళు, సజ్జనులు, హరిభక్తి పరాయణులైన వారికి తప్ప పునరావృత్తం కానివ్వని ముక్తి మార్గం ఈ లోకంలో ఇతరులకు లభ్యం కాదు. అరుదుగా నరహరి భక్తిం బొరయనియా పురుష సుకృతి పుంజంబులు వేమరు పుణ్యుజేయ నేరవు నరవర మధు ఘటము బెక్కు నదులుంబోలెన్. ఓ రాజా, శ్రీహరి మీద భక్తి లేనివాడు ఆ పురుషుడు ఏ చేసిన ఎన్ని పుణ్యకార్యాలైనా వ్యర్థమే. ఎన్ని నదుల్లో ముంచినా సరే మద్యభాండం పవిత్రం కానట్లు హరిభక్తి లేనివాడిని పాపాత్ముడిని పుణ్యునిగా చెయ్యలేవు. సతతము కృష్ణ పాద జలజంబుల యందు మనంబు నిల్పు సువ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని అగ్రపాస సంహతులను ధరించు తత్సుభట వర్గములంగలలోన గానరే గతులను దుష్ట కర్మములు గైకొని రావల జంద నేర్చునే. ఓ రాజా, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పాదకమలాలను మనస్సులో నిలుపుకునే పుణ్యాత్ములు, ఆయన గుణాలయందు అనురక్తులైన వాళ్ళు యముణ్ణి కానీ ఆయన భటవర్గంలో వాళ్ళని కానీ కళ్ళలో కూడా చూడరు. అలాంటి వారిని దుష్టకర్మలు ఏమాత్రం దరిచేరవు. కాబట్టి ఓ నరేంద్ర, ఈ అర్థాన్ని తెలియజేసే ప్రాచీనమైన ఒక కథ ఉంది. దాన్ని విష్ణుదూత యమదూతల సంవాదం అంటారు. దాన్ని చెప్తాను విను అని సుఖ మహర్షి అజామీళోపాఖ్యానాన్ని చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకి. సూత మహర్షి సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో ఈ సంగతిని తెలియజేస్తున్నారు. అజామీళోపాఖ్యానం. నరనాథ వినము కన్యా కుబ్జపురమున గలడు బ్రాహ్మణు డజామిళు రనంగా బాతకుండతుల నిర్భాగ్యుండవగ్నుండు నష్ట సదాచారి కష్టరతుడు జూదంబులందు దుర్వాదంబులందును జౌర్యంబునందు మత్సరము గలిగి తొత్తును పత్నిగా మత్తుడై వరించి కొడుకుల బదుగురం బడిసి చాలా మోహ జలధిలోన మునిగి ముచ్చట తీర బాలలాలనాదిల దగిలి పెద్ద కాలమతడు పెంపార సుఖించి బలిత మెల్ల దొలగి ఫలితుడయ్యే. రాజా వినుము, నేను కథ చెప్తున్నాను నీకు. పూర్వం కన్యాకుబ్జపురంలో అజామీళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు చాలా పాపాత్ముడు, పాతకుడు, నిందా చరిత్రుడు, అజ్ఞాని, అసలు ఆచారం లేనివాడు. జూదంలో, దుర్వాదాల్లో, దొంగతనంలో చాలా ఆదరం కలిగి ఉండేవాడు. ఓ దాసిదాన్ని భార్యగా చేసుకొని 10 మంది కొడుకుల్ని కన్నాడు. మోహ సముద్రంలో పూర్తిగా మునిగిపోయాడు. సంతానాన్ని పాలించడం, లాలించడం ఇలాంటి గృహకృత్యాల్లో మునిగిపోయాడు. చాలా కాలం
సంసార సుఖంలో మునిగి తేలుతూ కొంతకాలానికి ముసలివాడైపోయాడు అని. నిర్మలం వనజాల నెరయు చిత్తంబన నల్లని వెంట్రుకల్ తెల్లనయ్యే దగుమోహ పాశ బంధంబు జారిన మాట్కి బొదలిన యంగమ్ము వదలి వ్రాలే నింద్రియంబుల కోర్కులికనొల్ల ననుభంగి నుడుగక తలచాల వడక జొచ్చే దమకంబు ప్రాయంబు దగిలిపోయిన మాట్కి లోచనంబుల చుట్కి నీచమయ్యే వగరు పుట్టెనంత బెగలెదంతంబులు నుక్కి సయును దగ్గు పెక్కటిల్లే శిరసు నొవ్వదొడగే జదరె మనంబంత గడిది అయిన ముప్ప కాలమునను. ఈ ఈ అజామేళుడికి చాలా కాలం సంతానాన్ని చూసుకున్నాడు. మలినమై ఉన్నవాడి మనసు ఎప్పటికైనా నిర్మలం అవ్వగలదు అనేలాగా అతని నల్ల వెంట్రుకలన్నీ వృద్ధాప్యం వచ్చేసింది, తెల్లబడిపోయినాయి. మోహపాస బంధాలు జారిపోయిన విధంగా శరీర అవయవాలన్నీ పట్టుదప్పాయి. ఇంద్రియ వాంఛలు ఇంకక్కర్లేదు అన్నట్లుగా తల వణకడం ప్రారంభించింది. వయస్సుతో పాటే మోహం తగ్గిపోయింది, కంటి చూపుగా తగ్గిపోయింది, ఉబ్బసం ఎక్కువైంది, దంతాలు ఊడిపోయాయి, దగ్గు ఆయాసం ఎక్కువైంది, తల నొప్పి ప్రారంభమైంది, మనస్సు చెదిరింది. ముసల్తనం ముంచుకు వచ్చిన కాలానికి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యం వచ్చింది. ఎనతని కెనుబదెనిమిది వర్షంబులంత నరుగుటయును భ్రాంతుడగుచు గోరి పిన్న కొడుకు నారాయణాఖ్యుండు బాలుడగుట మిగుల భక్తి చేసి. ఈ అజామేళుడికి 88 ఏళ్ళు వచ్చాయి. అయినా సంసారం మీద భ్రాంతి పోలేదు. తన చిన్న కొడుకైన నారాయణుడు అనేవాడంటే అతనికి చాలా ఇష్టం. తన సతియు తాను కూరిమి మనమున బెన కొనగన కుమారుని ననిసెంబును ముద్దు చుండెను జనవర వాత్సల్యమాత్మ సందడి కొనగన్. ఓ రాజా, ఆ అజామేళుడు తన భార్య తను కూడా మనసులో ప్రేమభావం పొంగిపొరితే ఆ కుమారుణ్ణి ఎప్పుడు ముద్దు చేస్తూ ఉండేవాళ్ళు. బాలుని ముగ్ధవ చోరుజు ఫాలుని నిజ జనక బంధు పరిణామ కళాశీలుని లోలత గనుగొని యాలరి బ్రాహ్మణుడు నందితాత్మండగుతున్. ఆ పిల్లాడు ముద్దుగా మాట్లాడుతుండేవాడు. ఆ ముద్దు వచనాలు ఆడుతూ చక్కని పాలభాగం కలిగి తన తండ్రిని బంధువులను సంతోష పెడుతూ ఉండేవాడు. ఆ పిల్లాడిని చూసి అజామేళుడు చాలా సంతోషపడుతూ ఉండేవాడు. అత్యంత పాన భోజన కృత్యంబుల బొత్తు గలిగి క్రీడల తత్సాంగత్యము వదల కాగత మృత్యువు గన నేరడయ్య మిక్కిలి జడుడై. ఈ అజామేళుడికి అన్నపానాదులు అంటే ఇష్టం, ఆటపాటల్లో ఇష్టం. ఆ పిల్లాడితో కలిసి తన సమయాన్ని గడపడం, అంతే రాబోయే మృత్యువుని సైతం గమనించలేకపోయాడు అజామేళుడు. తెలియక ఈ రీతినతడు వర్తింపుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తిన పుత్రుదలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఆ పిల్లాడికి నారాయణుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఇలా తెలియక ప్రవర్తిస్తున్న అజామేళుడికి భయంకరమైన మృత్యు సంప్రాప్తమైంది, ప్రాణం పోతోంది. అప్పుడు ఎంతో వాత్సల్యంతో తన కన్న కొడుకుని, ఆఖరి కొడుకుని తలుచుకొని నారాయణ నారాయణ అని పెద్దగా అరిచాడు. అప్పుడు కింకరుల ధర్మరాజ వశంకరుల దురంత దురిత సమధిక జననా శంకరుల సంకలలోక భయంకరులను గనియన్ ఇంద్రియాకులుడగుతున్. అజామేళుడికి భయం వేసింది మృత్యు వచ్చేసరికి. సకల లోక భయంకరులు, పాపాలు చేసిన వాళ్ళని శిక్షించే వాళ్ళు, కింకర్లైన యమభటులు అజామేళుడు కనిపించారు. కనిపించేసరికి అవయవాలన్నీ అదిరిపోయినాయి. భయంతో కంపించిపోయాడు. ఘాతకుల దండిత పాతకుల మహోగ్ర కర్మ భర నిష్కరుణాజాతకుల ప్రేతనాయక దూతక సంతతుల నతడు దూరంగానే చూశాడు. కనియన్ బ్రాహ్మణుల అంత్యకాలమున వీకన్ రోష నిశ్చూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జన సంత్రాస కరోద్యతాయత సుపాశక్ శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభీతులన్ మూర నాత్మానేతలన్ దూతలన్. అజామేళుడు మృత్యు వచ్చేసింది. చూశాడు. అతను ఎవరిని చూశాడు? జీవులను శిక్షించేవాళ్ళు, పాపులను దండించేవాళ్ళు, ఉగ్రంగా శిక్షించడంలో ఎలాంటి కరుణ లేని వాళ్ళు అయిన యమభటులను అజామేళుడు దూరం నుంచే చూశాడు. వాళ్ళు వస్తున్నారు. ప్రాణోత్క్రమణ సమయంలో ముగ్గురు యమదత్తులను, ప్రాణం వెళ్ళిపోతోంది,
ముగ్గురు యమదూతలను భట్లను చూశాడు. వాళ్ళు రోషంతో నిప్పులు కక్కుతున్నారు. కిందకు వేలాడుతున్న పెదవులు, వికారమైన ముఖాలు, గర్వంతో ఉన్న చూపులు, చేతుల్లో భయంకరమైన పాశాలు, ఖడ్గాలు కలిగి ప్రాణాలు హరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా అతి వికృతమైన నోరు, ముఖము, చెక్కిలి, విషమంగా ఉన్న కళ్ళు, అతిగా బలసిన శరీరాలు, నిక్కబడుచుకున్న రోమాలు కల యమభటులు ముగ్గురు అజామీల్డ్ కనిపించారు. వాళ్ళ చేతుల్లో సమస్త జీవాలను అపహరించే ప్రశస్తమైన పాశాలు ఉన్నాయి. వాళ్ళని చూడంగానే అజామీల్డ్కి అర్థమైంది. ఇంద్రియాలు పట్టుదప్పి ప్రాణాలు కంపించాయి. నిలువుగుడ్లు పడి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దూరమున నాడు బాలుడు బోరనదన చిత్త సీమ బొడగట్టిన నో నారాయణ 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 ఎనుచు నాత్మనందను నుడివెన్. ఈ యమభటులు కనిపించారు. ప్రాణం పోతోందని తెలుస్తోంది. దూరంగా పిల్లాడు ఆడుకుంటున్నాడు, నారాయణ అనే పిల్లాడు. ఆ దూరంగా ఆడుకుంటున్న పిల్లాడు తన మనసులో తోచేసరికి ఆ పుత్రభ్రాంతితో నారాయణ 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 అంటూ కుమారుణ్ణి పిలిచాడు. మరణపు వేలన ధనుజమర్దను సంస్మరణంబు సేయ దత్పరిసర వర్తులాత్మ పరిపాలకు నామము నాలకించి నిష్ఠురగతి నేగుదెంచి పొడసూపి ఎదల్చిరి కాలు దాసులన్ కరతర భాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘరోషులన్. ఆ ప్రకారంగా మరణించే సమయంలో నారాయణ 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 అని నారాయణుని స్మరించే సంస్కృతికి ఆ పరిసరాల్లో ఉండే విష్ణుదూతలు ఒక్కసారి ప్రత్యక్షం అయ్యారు. నారాయణ నామాన్ని విని వెంటనే అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న వికటంగా మాట్లాడేవాళ్ళు, వికటంగా వేషం వేసుకున్న వాళ్ళు, కోపంతో మండిపడుతున్న వాళ్ళైన యమభట్లని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అదల్చారు. దాసీ భర్తన జామిళ భూసురు దత్తనువు వలన బోరన వెలికింది సెడు యమభటులను ద్రోసిరి శ్రీవరుని కూర్మిదు తలు కడిమిన్. అదల్చి దాసీభర్త అయిన అజామిల్డు అనే ఈ భూసురోత్తముని శరీరం నుండి ప్రాణాలను వెలికి రాగుతున్న యమభట్లని బలవంతంగా విష్ణుదూతలు తోసేశారు. అలాగా అడ్డగించబడిన యమదూతలు విష్ణుదూతలతో ఇలా అన్నారు: ఎవ్వని వారలు మాతో జివ్వకు గతమేమి ఇట్లు చెక్కిన వాని గ్రొవ్వున విడిపించితి రిక నవ్వులకో జముని శాసనంబులు జగతిన్. మీరెవరి భటులు? యమభటులు అడిగారు. మీరెవరి భటులు? మాతో ఎందుకు కలహం? మీకు మాతో కలహానికి కారణం ఏంటి? ఈ విధంగా మా చేత చిక్కిన వాడిని మీరు విడిపిస్తున్నారు. యమధర్మరాజు శాసనం నవ్వులాటకు తప్ప ఇంకేదానికి పనికి రాదనుకుంటున్నారా అని. అది కాకుండా ఎవ్వరు మీరయ్య ఈ భవ్య రూపముల్ కన్నుల అద్భుత క్రమమునర్చే దివిజులో భువిజులో దేవతా ప్రవరులో సిద్ధులో సాధ్యులో చెప్పరయ్యా. దళిత పాండు పద్మదళ దీర్ఘ నేత్రులు వరపీత కౌశేయ వాసులరయ గండ మండల నట కుండల ద్వయులను బటు కిరీట ప్రభాభాసితులును భూరి పుష్కర మాలికా చారు వక్షు లమిత కోమల నవయవ్వనాధికులును బాహుకేయూరమణి గణ భ్రాజమాన ఘన చతుర్భుజు లభ్ర సంకాశ రుచులు. ఎవరయ్యా మీరు? యమభట్లు అడుగుతున్నారు. అది అలా ఉంచితే అసలు మీరెవరు? మీ మంగళకరమైన రూపాలు చూస్తుంటే కళ్ళకి చాలా ఆనందంగా ఉంది. మీరు దేవతలా, మనుషులా, సిద్ధులా, సాధ్యులా? చెప్పండి. వికసించిన తెల్లని పద్మదళ నేత్రులు, పసుపచ్చని పట్టు వస్త్రాలను ధరించారు. చెక్కిళ్లపై నటించే కుండలాలను ధరించారు. కిరీట కాంతులతో ప్రకాశిస్తున్నారు. తామర పూల మాలికను వక్షస్థల మందు ధరించారు. అమితమైన కోమలంగా ఉన్నారు. నవయవ్వనంలో ఉన్నారు. బాహుపురులతో మణిగణ ప్రభాభాసమైన చతుర్బాహువులు కలవాళ్ళు. నీల మేఘాలంటి శరీర ఛాయ కలిగారు. మీరు ఎవరు? ధనువులు నిషంగచయములు కనదంబుజ శంఖ చక్ర ఖడ్గ గదా సౌధనములు ధరించిన మీ తనువులు లోకములకు అద్భుతం బొనరించెన్. ధనస్సులు ధరించారు మీరు. అమ్ముల పొదులు ఉన్నాయి. పద్మ శంఖ చక్ర ఖడ్గ గద ఆయుధాలు ధరించారు. మీ శరీరాలు లోకాలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. విష్ణుమూర్తి ఆకారంలో ఉన్నారు విష్ణు భట్లు. శాంతంబులైన మీ తను కాంతులు జగములను దిశల గలిగిన బహుళ ధ్వాంతముల భారద్రోలుచు సంత సమునరించనిప్పుడు సర్వంకషమై. శాంతరస స్వభావంలాగా ఉన్నారు మీరు.
మీ శరీర కాంతులు లోకంలోని చీకట్లను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగించే విధానంగా ఉన్నాయి. లోకాలకు ఆనందాన్ని కలిగించే సుందరమైన దేహం కలవాళ్ళు చూడడానికి సఖ్యం కాని తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. నిఖిల ధర్మాలని ఆచరించే వాళ్ళైన మీరు యమధర్మరాజు దూతలమై ధర్మాన్ని పాటించే మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారు? అడ్డగించడానికి కారణం ఏంటి అని అడిగేసరికి చిరునవ్వు ముఖంలో కనిపిస్తుంటే గోవిందుని దూతలు మేఘ గంభీర భాషణాలతో ఇలా అన్నారు: మీరు పరేతనాయకుని మేలిమి దూతలటేని బల్కుడా తోరపు పుణ్య లక్షణము దుష్కృత భావము దండ కృత్యమున్ బీరము తోడ నీతనికి అభీష్ట నివాసము పూని దంజులిల్వారలు సర్వభూతములో వారక కొందరు పాప కర్మలో. ఓహో, అయితే మీరు విష్ణు దూతలు అంటున్నారు, మీరు యమధర్మరాజు భట్లు అన్నమాట. సంతోషం. అలా అయితే చెప్పండి, పుణ్య లక్షణము పాప లక్షణం ఈ రెండు వివరించండి. దండింప తగిన వాళ్ళెవరు, దండింప తగని వాళ్ళెవరు మాకు తెలియజేయండి. ఇతను ఎక్కడి వాడో చెప్పండి. దండింప తగిన వారెవరు? ప్రపంచంలోని సకల ప్రాణుల, లేక అందులో పాపం చేసిన వాళ్ళేనా అంటే దానికి సమాధానంగా యమభటులు ఇలా అన్నారు: వేద ప్రణిహితమేయను మోదంబుగ ధర్మమయ్యమున్ను తదన్యం వేదియగునది అధర్మం బాది హరి రూపు వేదమన వినుకతనన్. వేదంలో చెప్పబడిందే ధర్మం, దానికి విరుద్ధమైనదంతా అధర్మం. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే వేదము అని పెద్దలు చెప్పగా విని ఉన్నాం మేము. ఎవ్వని చేదన ఇరవొందు త్రిగుణ స్వభావమైనట్టి ప్రాణి చేయము లనుగుణ నామ క్రియారూపముల చేత నెంతయూదమయంత నెరుగబడును నర్యముండనలంబునాకాశమును ప్రభంజనుడు గోచయమును శశిధరుండు సంధ్యలు దినములు సర్వరీ చేయములు కాలంబు వసుమతి జాలములును దేహధారికి సాక్షులై తెలుపుచుండ దండన స్థాన విధము సద్ధర్మగతియు దగుల మీరి క్రమానురోధనము చేసి అఖిల కర్ములు దండార్హులయరనిప్పుడు. యమద భట్లు చెప్తున్నారు, వినండి. ఎవని చేత త్రిగుణ స్వభావమైన ఈ ప్రాణికోట్లు పుడుతున్నారు, ఎవని వల్ల తమకు అనుగుణమైన నామాలు క్రియలు రూపాలు పొందుతున్నారు, ఎవని చేత తమంత తముగా తెలియబడుతున్నారు, ఆ శ్రీ మహావిష్ణువు అంతర్యామి స్వరూపంగా సకల ప్రాణులందు ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవులు, చంద్రుడు, సంధ్యలు, దినములు, పగలు, రాత్రి, కాలము, భూమి ఇవన్నీ కూడా దేహదారికి సాక్షులు. మనం చేసే పనులన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటాయి. చిత్రగుప్తుడు ఎక్కడో ఉండడు, ఇవన్నీ చూస్తుంటాయి. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవులు, చంద్రుడు, సంధ్య, పగలు, రాత్రి ఇవన్నీ కూడా మన భూమి, కాలము చూస్తుంటాయి. దేహదారికి సాక్షులు. వీళ్ళ సాక్ష్యాన్ని బట్టి పాప పుణ్యాల నిర్ణయం జరుగుతుంది. తదనుగుణంగా జీవులు శిక్షించబడతారు. మీరు ఈ క్రమానికి ఆటంకం కల్పించారు. అఖిల కర్ములు వాళ్ళ వాళ్ళ ధర్మాధర్మాలను అనుసరించి దండ అర్హులు కదా. కోరి కర్మంబు నడపెడు వారికెల్ల గలిత శుభముల్ గలుగుచుండు నరయగా దేహి గుణసంగి అయిన ఎప్పుడే పూని కర్మంబు సేయక మానరాదు. కర్మలను చేసే వాళ్ళకి ఎప్పుడు శుభము అశుభము కలుగుతుంటాయి. దేహధారులు త్రిగుణాలతో ఉన్నందున దేహికి కర్మలను చేయకుండా ఉండడం కుదరదు. కర్మ చేస్తే చాలు, అది శుభమైన అవుతుంది, అశుభమైన అవుతుంది. ప్రకృతమున దాను నర్చిన సుకృతము దుష్కృతమును ఎంత చూడగా నంతే వికృతిగని అనుభవించు నకృత మతిందత్ఫలంబు నతి నిపుణుండై. ఈ జన్మలో తను చేసిన సుకృతము దుష్కృతము పుణ్యము పాపము బట్టి ఎంతైతే అంత ఫలితాలని జీవుడు అనుభవిస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వినండి. శాంత ఘోర మూఢ గుణాల చేత, సుఖ దుఃఖాల గుణాల చేత కానీ, ధర్మము అధర్మము ఇలాంటి గుణాలతో కానీ జీవులన్నీ సత్వం రజస్సు తమస్సు అనే గుణాల సంబంధం పొందుతాయి. దాన్ని బట్టి జన్మల్ని పొందుతుంటారు. ధర్మస్వరూపుడైన యముడు సర్వ జీవుల యందు అంతర్యామి స్వరూపంగా ఉంటూ ఆ జీవుడు చేసిన ధర్మము అధర్మంతో కూడిన పనులను గమనిస్తూ దానికి అనురూపమైన మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. అవిద్య ఉపాధిగా కల జీవుడు తమో గుణంతో కూడి
అజ్ఞాని. ప్రాచీన కర్మల చేత ఏర్పడిన దేహమే తానని భ్రమిస్తాడు. దానివల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. పూర్వాపరాలు తెలియక కర్మేంద్రియాల చేత కర్మలను చేస్తూ జ్ఞానేంద్రియాల చేత తమస్సుకు సంబంధించిన శబ్ద స్పర్శ రూప రస గంధాదులను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు మనస్సుతో కలిసి 16 కాగా జీవుడు 17వ వాడయి ఈ 16 ఉపాధులతో సంబంధం కలిగి సంసారంలో చిక్కుకుంటాడు. ఈ 16 కళలతో కూడి లింగ శరీరం అని పిలువబడుతూ సత్వగుణం వల్ల హర్షాన్ని, రజోగుణం వల్ల శోకాన్ని, తమో గుణం వల్ల భయాన్ని పొందుతుంటాడు. ఈ ప్రకారంగా అరిషడ్వర్గాన్ని జయించలేక సంసారంలో ఉండి జీవుడు కర్మల బంధహేతువులని బుద్ధితో గ్రహించిన కర్మలు చేస్తూనే ఉంటాడు. పట్టుపురుగు తన నోట్లోంచి వచ్చిన దారాలతో గూడు అల్లుకొని అందులోనే నశించినట్లు జీవుడు కూడా తను ఏర్పరచుకున్న కర్మబంధాలతోనే తను చిక్కుకొని నశించిపోతూ ఉన్నాడు. వర్తమాన కాలంలో నడుస్తున్న వసంత కాలాన్ని బట్టి భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ జరగనున్న పుష్ప ఫలాలను, శీతోష్ణ పరిస్థితులను మనం ఊహిస్తాం కదా. అలాగే భూతకాలంలో గడిచిన జన్మలకు, భవిష్యత్తులో రాబోయే జన్మలకు అవసరమైన కారణాలను వర్తమాన జీవితాన్ని బట్టి ఊహించవచ్చు. నరుడు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి పురుషుని గుణాలు ఉంటాయి. ఆ గుణాలే బలవంతంగా పురుషుని చేత పనులు చేయిస్తుంటాయి. ఆ పూర్వజన్మ సంస్కారం నుండి పురుషుని స్థూల సూక్ష్మ శరీరాలు కలుగుతుంటాయి. ఈ స్థితి ప్రకృతి సంబంధం వల్ల కలుగుతూ ఉంటుంది. సంసార కారణమై ఉన్న ఈ ప్రకృతి పురాణ పురుషుడైన పరమేశ్వరుని సేవిస్తేనే తొలగిపోతుంది తప్ప మరో దారి లేదు అని యమభటులు చెబుతున్నారు. కావుననితడు సత్కర్మ వర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. దంతుడై సంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబుల చదివినాడు. అనయంబు గురువుల నతిధుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయితాల బహుమంత్ర సిద్ధులు బడసినాడు. సత్య భాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండిలో వాసి గుణముల దరపినాడు. మంచి గుణములు తన యందు మరపినాడు. ఈ అజామిళుడు పూర్వజన్మలో తను చేసుకున్న పుణ్యకర్మల వల్ల ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గంలో ఉంటూ సకల వేదాలను చదివాడు. ఎల్లప్పుడూ గురువులను, అతిథులను, పెద్దలను చేరి శుశ్రూషలు చేశాడు. సర్వభూతాలను సమభావంతో చూస్తూ చాలా మంత్ర సిద్ధులు కూడా పొందాడు. ఎప్పుడు సత్యాన్ని పాటించేవాడు. నిత్య నైమిత్తిక విధులు చక్కగా నెరవేర్చాడు. లోభాది దుర్గుణాలను దరికి నానేయకుండా మంచి గుణాలతో మసిలాడు. కానీ ఏమైంది? సతతాచార సమంచిత మతి అయి సుజ్ఞానములకు మరగడి తరి నాయతగతి నాతని కంగజ మతమై నవ యవ్వనాగమం బెడసొచ్చన్. ఎల్లప్పుడూ మంచి ఆచారాలను పాటించడంలో బుద్ధి కలిగి చక్కని జ్ఞానాన్ని కలిగి ఉండే స్థితిలో ఇతనికి నవ యవ్వనం ప్రవేశించింది. కడకంట యవ్వన గర్వంబు ఒడగట్టే మదిలోన నుద్రేక మదము దొట్టే గడుమేన గామ వికారంబు తలసూపే ముఖమునాదిరు నవ్వు మొలకలెత్తే నతి పుష్టి నిష్ఠురం బయ్య దేహం బెల్ల గచ భారమున నెరి కప్పు మెరసే కటి భారమున నూరు కాండముల్ జిగిమీరే బహుశాఖలు దీర్ఘ భంగి తోచే నురము విపులమయ్య నుల్ల సద్వర కాంతి పూరమంగ కమున బొందు పడియే భూరి తేజుడైన భూసురాన్వయునకు నభినవైక యవ్వనాగమమున. ఆ సమయంలో యవ్వనం వచ్చింది వీడికి. చిన్నప్పుడంతా బానే ఉన్నాడు. ఒకసారి యవ్వనం వచ్చేసరికి ఆ కళ్ళల్లో యవ్వన గర్వం పడసూపింది. మనస్సులో ఉద్రేక మదం పొంగుకొచ్చింది. శరీరంలో కామ వికారం తల చూపించింది. ముఖంలో చిరునవ్వు మొలకెత్తింది. దేహం అంతా కూడా పుష్టిగా తయారైంది. శిరోజాలోమో బాగా నల్లబడ్డాయి. కటిభారం చేత ఊరువులు బాగా నునుపెక్కాయి. బాహువులు దీర్ఘమైనవి. వక్షస్థలం విశాలమైంది. అవయవాలన్నీ కూడా నూతన తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి. అంటే వయస్సులో ఉంటే గాడిదైనా బాగుంటుంది అంటారు. ఆ ప్రకారంగా ఈ బ్రాహ్మణ కుమారుడు నూతన యవ్వనంలో ప్రవేశించి అధిక తేజస్సుతో ప్రకాశించాడు. ఈ అజామిళుడికి హృదయమున బొడము యవ్వన మదము వెలిందోచు భంగి మానిత
రుచిదద్వదనమున నూగు మీసలు పొదలుచు గప్పడరి చూడు బొంకంబయ్యన్. హృదయంలో పొడమిన యవ్వన మదం వెలికి వచ్చిన విధంగా ఇతని ముఖం మీద మీసాలు వచ్చాయి. నూనూగు మీసాలు పొంకంగా మొలకెత్తాయి. తమ్మి విరి మీద వ్రాలిన తుమ్మెద పంక్తియును బోలె దోర పులీలంగ్రమ్ముకొని విప్రతనయుని నెమ్ముగమున గానబడియ నిరిమీసంబుల్. తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలు వరుసలాగా ఈ బ్రాహ్మణ కుమారుడి ముఖం మీద మీసాలు వచ్చాయి. అంతలో అనంగుడు అనే విధాత మొదలెట్టిన తంత్రానికి వసంతుడు అనే పురోహితుడు అంకురార్పణ చేసినట్లు వసంత ఋతువు రాగానే ఉద్యానవనంలోని వృక్షాలన్నీ చిగురుస్తాయి కదా, అలాగా చిరుగాలికి కొద్ది కొద్దిగా కదులుతున్న చిగురుటాకులు విటవిటి జన హృదయాల్లో గుచ్చుకున్న కత్తుల్లో ఉన్నాయి. వికసిత కుసుమాల నుండి ఎగిరిన పరాగం గగన భాగాన వేలాడ కట్టిన చాందినిలాగా అందంగా ఉంది. వికసించిన కుసుమాల యందున్న తీయని తేనెను తాగినందువల్ల మత్తెక్కిన తుమ్మెదల జంకారంతో దిక్కులన్నీ మారుమ్రోగుతున్నాయి. మధురమైన ఫలాలను ఆస్వాదిస్తూ ఉన్న సుఖ సంతతి కోలాహలంతో వనం అంతా మారుమ్రోగుతోంది. ఈ ప్రకారంగా అందరికీ సంతోషాన్నిచ్చే వసంతం వృక్షాలన్నిటికీ నూతన శోభను సమకూర్చి పెట్టింది. ఆ వేళ అజామేయుడు పితృపాదులు చెప్పిన ప్రకారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పళ్ళు వీటి నిమిత్తం వనానికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఒక పొదరింట్లో ఒక దృశ్యాన్ని చూశాడు. బద్ధానురాగయే స్మర యుద్ధంబున కలరు బుద్ధి నురు కామ కళా సిద్ధయగు వృషలితో బ్రియ వృద్ధిందగ గూడియున్న విటు నొరుగాంచన్. అలా దర్భలు తీసుకుని వస్తుంటే, వెనక్కి వస్తుంటే గాఢమైన అనురాగంతో కామక్రీడకు సిద్ధంగా ఉన్న తన ప్రియురాలతో ఆనందిస్తున్న ఒక విటుణ్ణి చూశాడు. భటునిన్ రతి శాస్త్ర కళార్ భటునిన్ వర యవ్వనాభవ మద విభవోద్భటునిన్ సురతేచ్ఛాతంఘటునిన్ విగతాంబరోరు కటునిన్ విటునిన్. అక్కడ చూశాడు. ఆ విటుడు రతి శాస్త్రంలో బాగా ఆరితేరినవాడు. పొంగి పొరలే యవ్వనంలో కామం చేత కళ్ళు కనిపించకుండా ఉన్నాడు. సురతేచ్ఛ అంటే బాగా తాగి ఉన్నాడు, చేత నిండి ఉన్నాడు. కట్టుకున్న బట్ట జారిపోతున్న విషయం కూడా తెలియనంత మైకంలో ఉన్నాడు. మైకంలో ఉన్న ఆ జారుణ్ణి చూశాడు అజయమిల్డు. హాలాఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో ఖేలా పాలన యోగ్య భూ విభవతో గీర్ణాల కాజాలతో హేలాలింగన భంగి వేషవతితో నిచ్చావతి మూర్తితో గేళిందేలుచునున్న వానిగనే బుంఖీభూత రోమాంచుడై. అందుకనే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ విటుణ్ణి చూశాడు అజామేయుడు. నూతన యవ్వనంలో ఉన్నాడు, అప్పుడప్పుడే వయస్సు వస్తోంది. అతనితో అక్కడ ఒక విటుణ్ణి చూశాడు. అతనితో క్రీడిస్తున్న ఆవిడ సురాపానం చేసిన మత్తులో ఉంది. అరమోడ్పు కన్నులతో మదన సంరంభంతో విజృంభిస్తోంది. కదులుతున్న కనుబొమ్మలతో నుదుటి మీద చిరు వెంట్రుకలు నాట్యం చేస్తున్నాయి. కౌగులింత కోసం కలవరపాటుతో అనేక విధముల భంగిమలు చూపిస్తోంది. ఆ విధంగా శృంగార కేళీ పరతంత్రుడై ఉన్న వాళ్ళని చూసేసరికి అజామిల్డికి కూడా రోమాంచితం అయింది. కలికి వగ మదన కదనపు బలుకుల కల కలము బెడగువడు మేకల మువ్వల రవళి దగిలి గతి కొన కల కంఠి రతంబు సలుపు గమ కముగనియన్. ఆ మన్మథ క్రీడా పారవస్యంలో ఆ విటుని కంఠంలో నుండి మదన కథన మధుర ధ్వనులు సుకుమారంగా వస్తున్నాయి. అతను చేస్తున్న ధ్వనులకు ఆ సుందరానికి నడుముకున్న ఉడ్డాణం మువ్వల సవ్వడి తాళం వేస్తున్నట్టుంది. ఆ విధంగా ఆ కలకంఠి తన ప్రియంతో రతిని సలపాలనే ఆకాంక్షను అజామేయుడు కనుగొన్నాడు. కవ కవనై పదను పుర రవరవలా గుబ్బు కొన్న రతిపతి గతులన్ జీవ చివవనై విటు చెవులకు రవళిన్ రతి సల్పురతుల రవరవగనియన్. ఆ అమ్మాయి యొక్క కాలి నూపురాల రవరవం ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ చక్కగా ధ్వనిస్తోంది. ఆ ధ్వని విటుని వీణులకు విందుగా వినిపిస్తోంది. ఇలా వాళ్ళిద్దరిని నిశ్చితంగా గమనిస్తున్నాడు యజామేయుడు. కురులళి కంబుపై నెగయు గ్రొమ్ముడి వీడగా గుబ్బదోయిపై సరములు చౌకళింప గటి సంగతి మేఖల తాళగింప సత్కరవర కంకణావళులు గర్జిల గౌనసియాడ మీదుగా మరుని వినోదముల్ సలిపె మానని యవ్వన గర్వరేఖతో. ఆవిడ కురులు లలాటం మీద వ్రాలిపోయినాయి, కొప్పు ముడి వీడిపోయింది,
చనుదోయిపోయి ఉన్న హారాలన్నీ వేలాడిపోతున్నాయి. మొలనూలు కటి భాగం మీద తాళమేగా చేతి కంకణాలు ధ్వనిస్తుంటే నడుం జవజవలాడుతోంది. ఆ మానుని ఆ మానిని యొక్క మరుని వినోదాలు అన్ని యవ్వన గర్వరేఖతో సలిపింది. మవ్వపు సుకురా మవ్వపు సుకుమారాంగిని జవ్వనినుప గూహనాది సముచితరతులన్ నివ్వటిలు దాని గనిమది నువ్విళ్ళు రంగమన్మధోద్దీపనుడై. అత్యంత సుకుమారం గల ఆ అమ్మాయి కౌగిలింతలు శృంగార క్రీడలు అన్ని చూసి అజామిళుడు మన్మధుని చేత ప్రేరేపించబడ్డాడు. బహుళ దృక్పరిపాక మోహ నిబద్ధుడౌచు మనంబులో సహజ కర్మము వేద శాస్త్రము సాత్వికంబు దలంచి తన్నిహిత చిత్తము వట్టి పట్టగా నేరడయ్య సదా మనోగహన మందు మరుండు పావకు గైవడింజరి ఇంపగాన్. అలా చూడడం వల్ల మోహనిబద్ధుడు అయినందువల్ల నిత్యకృత్యాలైన వేద శాస్త్రాలు జపతపాలు మర్చిపోయాడు. మనస్సంతా కూడా అనే కారడవిలో మరుడు అనే పావకుడు సంచరిస్తుంటే చిత్తం కాస్త పట్టు తప్పింది. ఆ లీలావతి గండ పాళికలపై హాస ప్రసాదంబుపై నాలోలాలక పంక్తిపై నొసలిపై నాకర్ణ దృగ్భూతిపై హేలాపాది కుచద్వయోరుపై ద్వయోరు కటిపై నిచ్చల్ పిసాళింపగా జాలింబొందుచు నాత్మగొందుచు మనోజాతాన లోపేతుడై. అజామిళుడు ఆ శృంగార దృశ్యాన్ని చూసింది మొదలు ఆ లీలావతి యొక్క అందరమైన చెక్కిళ్లను, చక్కటి నవ్వును, నుదుటి మీద ఎగిసిపడుతున్న ముంగుర్లను, అవయవ సంపదలను అనుక్షణం అదే తలుచుకుంటున్నాడు. మన్మథ అగ్నికి లోనయ్యాడు. మరి కులాచార వర్తన మాటు చేసి పరుగు ప్రత్యర్థములు దాని పాలు చేసి సాధు లక్షణ గుణ వృత్తి జాలు చేసి లోలలోచన పస చెంది లోలుడయ్యే. కులాచారాన్ని కూలదోసేశాడు, పిత్రార్జితాన్ని నేలపాలు చేశాడు, సాధు లక్షణాలను విడిచిపెట్టేశాడు, ఆ లోల లోచనకు లోలుడైపోయాడు. శ్యామ కుసుమాస్త్ర ఖేళన కామగుల స్త్రీలలామ గమనీయ గుణస్థోమ నిజ భామ నొల్లక ధామంబు నడించి క్రించుదనమునబొడవై. అందగత్తైన భార్య ఇతనికి ఇంటి దగ్గర ఉంది. ఆవిడ కులస్త్రీ, కమనీయమైన గుణాలు కలిగింది. కానీ అలాంటి సుందరాంగిని వదిలిపెట్టేశాడు. అల్పత్వంతో వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఏమాత్రం కూడా నీతి లేని ఆ వెలయాలి ఇంట్లో కాపురం పెట్టాడు. బంధుల దిట్టి సజ్జనుల బాధల బెట్టి అనాథ కోటి బెంబందెలు సుట్టి ఈరములు పట్టి పథంబులు గొట్టి దిట్టయై నిందల కోర్చి సాధులకు నిందితుడై గడి ఇంచు విత్త మా సుందరికిచ్చి మచ్చికలు సొంపెదగూర్చి వసించ దత్కృపన్. అజామిళుడు వెళ్ళిపోయి అమ్మాయి ఇంట్లో ఉండడం మొదలెట్టాడు. అజామిళుడు బంధువులను తిడుతూ, సత్పురుషులను బాధలు పెడుతూ, అనాథాలను చిక్కులు పెడుతూ, పొదరింట్లో దాగి దారులు కొట్టడంలో నేర్పరైపోయాడు. దిట్టయి అనేక మంది తను నిందిస్తుంటే డబ్బులు దారులు కొట్టేసి దొంగతనం చేసి డబ్బును ఆర్జించిన సొమ్మంతా కూడా ఆ అమ్మాయికి ఇచ్చి ఆమెకి దాసుడైపోయి చివరికి ఆ వెలయాల కృపతో జీవించడం మొదలెట్టాడు. సముచిత శృతి చర్చింపక నొల్లక సతి కుచద్వయ చర్చ చేయు దర్క కర్కశ పాఠ తర్కంబు గాదనే కలికితో ప్రణయ తర్కంబు సేయు స్మృతి పదవాక్య సంగతి కాక తత్సతి పదవాక్య సంగతి బరగ చేయు నాటకాలంకార నైపుణం బుడిగి తన్నాటకాలంకార పాటి దిరుగు బరగ జిరకాల మీరీతి బాపనియతి రమణదాసి కుటుంబ భారము వహించి యది కుటుంబినిగాగ బాపాత్ముడగచు నసిచియును దుష్ట వర్తనుడై మెలంగే. తనకు ఉచితమైన వేదాలను గురించి చర్చించుకునేవాడు కాదు. ప్రియురాలి కుచద్వయం మీద చందన చర్చ చేయసాగట. కర్కశమైన తర్కపాఠం కాదని కలికితో ప్రణయ తర్కం మొదలెట్టాడు. ధర్మశాస్త్ర గ్రంథాల్లోని విషయాలు కాకుండా తన సఖి యొక్క పదవాక్యాలను చర్చించడం మొదలెట్టాడు. నాటకాల్లోని అలంకారాల గురించి చర్చించడం మానేసి తన ఇష్ట సఖి యొక్క నటనలను, అలంకారాలను చూస్తూ తిరగసాగాడు. ఈ విధంగా చాలా కాలం అజామిళుడు పాపబుద్ధితో ఆ దాసి దాని యొక్క కుటుంబ భారాన్ని వహించి అదే తన కుటుంబంగా భావించి పాపాత్ముడై అశుచై దుష్టవర్తండే మెలిగాడు. అటుగాన పాప కర్మని గుటిలుని సుజనార్తు ధూర్తు గ్రూరుని నే మారటమున గొనియే గద మంతట దండంబు వలన ఇతడు ధన్యతనందున్. ఆ కారణంగా
ఈ పాపకర్మని కుటిలని, ఈ దుర్జన్ని ధూర్తిని మేము బలాత్కారంగా తీసుకెళ్లిపోతున్నాము. మా దండనం వల్ల, మా శిక్షల వల్ల ఇతడు ధన్యతను పొందుతాడు అని యమభటులు చెప్పారు. ఇలా పలుకుతున్న యమదూతల్ని వారించి నయ కోవిదులైన భగవద్దూతలు ఇలా అనడం మొదలు పెట్టారు. ఇక్కడ ఇది ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.